బ్రేకింగ్ న్యూస్ నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీలో పలు అంశాలను చర్చించనున్నారు. వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22A భూముల వ్యవహారం చర్చకొచ్చే అవకాశం ఉంది. విశాఖ పంచగ్రామాల సమస్యపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ భూములకు సంబంధించి ఏపీ సర్కార్ పరిష్కారం చూపించింది. అయితే స్థానికులకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయించాలని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. దానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎస్ఐపిబిలో ఆమోదించిన 44.776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు. నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ మీటింగ్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఏపీలో జరగనున్న 2 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపైన కేబినెట్లో మంత్రులు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశాల్లో పలు అంశాలకు మంత్రిమండలి ఆమోద ముద్ర పడే అవకాశమూ ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ కూడా బాధ పెడుతోందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. పవన్ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా గురువారం జరిగే కేబినెట్ సమావేశానికి పవన్ గైర్హాజరయ్యే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందిస్తారు. శివ, నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22A భూముల వ్యవహారంతో పాటు ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? కీలకంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ ప్రతి నెల మొదటి బుధవారం, మొదటి గురు, మూడో గురువారం జరగబోతోంది. కేబినెట్ సంబంధించి కూడా వైసీపీ సర్కారు ఫ్రీ హోల్డ్ చేసిన 22A భూములపైనే ప్రధానంగా చర్చ జరగబోతోంది. గత 6 నెలల కాలంగా దీనిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 22Aకి సంబంధించి విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నప్పటికీ జాప్యం జరుగుతుంది. దీని పట్ల ఇటు కార్యకర్తలు, ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఈ రోజు అభిప్రాయాన్ని ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎస్ఐబి ఆమోదించిన 44,776 కోట్ల విలువ చేసే 15 ప్రాజెక్టులకు సంబంధించి కూడా మంత్రి మండలి ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 20,000 మందికి ఉపాధి లభిస్తబోతూ ఉంది. అలాగే ఈ నెలాఖరికి సంబంధించి జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కూడా కేబినెట్ లో ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో గతంలో ఒకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 5 నెలలకి బడ్జెట్ ప్రవేశపెట్టే నేపథ్యం ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో బడ్జెట్ కి సంబంధించిన కసరత్తు, విధి విధానాలు ఇప్పటికే అన్ని శాఖల నుంచి కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కూడా నివేదికల్ని ముఖ్యమంత్రి తెప్పించుకోవడం, కొన్ని శాఖలపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఈ నెలలో జరగబోతున్న టీచర్ ఎమ్మెల్సీ టీచర్ అలాగే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దాంతో పాటుగా అనేకమైన అంశాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. రాధిక, రైట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం అందింది? పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నుంచి కూడా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన వాస్తవానికి 2 రోజుల క్రితం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్నది. కానీ అనారోగ్య సమస్య నేపథ్యంలోనే ఢిల్లీ ప్రచారాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన శాఖకి సంబంధించిన అనేక సమీక్షలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆయన అయితే మాత్రం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనారోగ్య సమస్య కారణంగా ఈ రోజు కేబినెట్ సమావేశానికి రావడం లేదని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదల చేసే ఉంది. రాష్ట్ర థ్యాంక్ యూ శివ.